గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. బాగా నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడము, అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం, ఇంక్రిమెంట్లు లేకపోవడం, ప్రమోషన్లు లేదా సాలరీ సరిపోకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు, ఉద్యోగాలు మారాలన్న సమస్యలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా సమస్యలు ఎదుర్కోవడం కానీ కనపడుతుంది. పోలీస్ కేసులకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలకి, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలకి, ఆస్తి వివాదాలకి దూరంగా ఉండాలి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోవడం వల్ల ఇతరులతో తప్పు చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోండి. చిన్న అనారోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు, స్థలాలు, పొలాలు, గృహాలు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అయిపోయేలాగే కనపడుతుంది వారం అంతా కూడాను. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల పట్ల చిన్న చూపు చూడడం, మాత్రలు సరిగ్గా వేసుకోకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వివాహ సంబంధాలు కూడా నత్తనడగ్గా సాగే అవకాశము, సంబంధాలు చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవల జోలికి వెళ్ళినట్లయితే కనుక దూరం అవుతారు. ముఖ్యంగా ప్రేమికులు ఇద్దరి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, గృహ నిర్మాణ పనుల్లో విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, ప్రయాణాల్లో ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులకు డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, లావాదేవీలు జరిపినా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమ వివాహాలు పెద్దగా ఫలించేలా కనబట్టలేదు ఈ వారం. విద్యార్థులు కూడా స్నేహితులతో తగాడాలు, శత్రువులు పెరగడము, అలాగే అనవసరమైన గేమ్స్ ఆడడం కానీ లేదా ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశాలు, చదివే సమయంలో అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విపరీతంగా పనిచేసినా సరే దానికి తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి పరపురుషుల పట్ల వ్యామోహము, భర్తతో విభేదాలు, మానసిక అశాంతితో పాటుగా కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళందరికీ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడులు తగ్గ లాభాలు లేక ఇబ్బందులు, వ్యాపారాల్లో పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా
మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.